ఫ్రై లాంటి సొరకాయ కూర రెడీ. తయారు చేసుకున్న విధానం చూద్దాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు సొరకాయ కూర చేసుకుందామండి. అందుకు సొరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం. కరివేపాకు, ఒక 8 పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయ. తయారు చేసుకున్న విధానం చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాం. ఇప్పుడు నూనె వేడైనాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర ఆవాలు వేగినాక తుంచుకొని ఒక 3 ఎండుమిర్చి, ఇవి కూడా వేగినాక కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఉల్లిపాయ వేగినాక అల్లం పేస్టు. ఇంకా దగ్గరకు వచ్చిందండి. ఇంకా నెల అయిపోతుంది నేను ఇది నూరు పెట్టి. ఇట్లా ఫ్రెష్గా ఉంటుందండి. నెల మీద 10 రోజులు అవుతుంది ఇది నూరు పెట్టి. మంచి టిప్స్తో చెప్తానండి. మీరు ఇది అల్లం ఎల్లిగడ్డ ఎట్లా నూరాలనో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఇది అల్లం ఎల్లిపాయ పేస్ట్ నూరే విధానం చూపిస్తాను. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు టీ స్పూన్. ఇప్పుడు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం పచ్చిమిర్చేనండి. ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇగో ఉప్పు వేయగానే నీరు సొరకాయలోకి వెళ్ళి వస్తున్నాయి చూడు. ఇప్పుడు కంప్లీట్గా చిన్న మంట మీదనే ఇది ఉడికించుకోవాలి. మంచిగా మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు కలిపిందండి. 2 సార్లు ఇంకా మంచిగా ఉడికిపోయింది సొరకాయ. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, సొరకాయ కూర రెడీ. ఫ్రై లాంటి కూర రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.